బేబక్క అసలు బిగ్ బాస్ లో ఎలా ఉన్నారు అసలు? అంత అందుకే అంటే బిక్కు బిక్కు అక్కడ అంటూ మొబైల్స్ చచ్చానుగా. అలౌ లేదు. నార్మల్ గా ఒకరికొకరు అంత ఇదిగా మాట్లాడుకోలేము. అవును. సో ఎలా అక్కడ ఎలా ఉన్నారు అన్ని రోజులు అసలు? కాదు, నీకు అర్థమయ్యే ఉంటది. ఇంతలా ఉండదని అక్కడ బిక్కు బిక్కుమని చచ్చాను షోలో. ఇబ్బంది పడ్డారా? నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థమయ్యేది కాదు. ఎవరెందుకు పోట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదు. నేను ఏమి లేకపోయినా వచ్చి పోట్లాడేది. ఎందుకన్నా పోట్లాడుతున్నా, నేనేం పోట్లాట అవ్వకుండా చూసేదాన్ని. అక్కడ పోట్లాడాలి. అవునవును. పోట్లాడపోతే పొట్లం గట్టి పంపిస్తారు మన. అలాగే పంపించేశారు ఫస్ట్ వీకే. నేనేదో నాగార్జున గారితో క్యాజువల్ గా అన్నా, సార్ నన్ను మా ఇంటికి పంపించేయండి సార్ అన్న. కట్ చేస్తే అదే ఎపిసోడ్ లో బేబక్క యు ఆర్ ఎలిమినేటెడ్, థ్యాంక్ యూ సార్. అంటే బిగ్ బాస్ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు బేబక్క? నాకైతే అది టార్చర్ హౌస్ లాగా అనిపించింది. ఎందుకంటే నాకు ఫోన్ లేదు. నాకు ఫోన్ పెద్ద చాలా ఇంపార్టెంట్. ఎవరెప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాదు నాకు. ఐ టోల్డ్ టు బిగ్ బాస్ టీమ్ ఆల్సో ఐ వాస్ సో సఫకేటెడ్. నాకేం అర్థం అవ్వలేదు. పైగా నేను ప్రిపేర్డ్గా వెళ్ళలేదు. నాకు కొంచెం టార్చర్ గానే ఉంది. పెద్ద పెద్ద గోడలు అనమాట. క్లాస్టర్ ఫోబిక్ గా అనిపించింది. అన్ని చోట్ల కెమెరాలు. మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటలేదు. ఏం మాట్లాడితే ఏం టెలికాస్ట్ అవుద్దని. అమ్మో జైలు అది. అందమైన సెట్ వేసిన కెమెరా జైలు. 4 days సైలెంట్ ఉన్నా. 5th 6th day ఐ వాజ్ వెరీ వెరీ అగ్రెసివ్ అయిపోయి బాగా అరిచేసి 5th day టెలికాస్ట్ చేశారు సాటర్డే. షుడ్ సీ సాటర్డే. ఒక అరగంట మందే ఉంటది. ఏది నేను నిఖిల్ అన్నది, నీకంటే సోనియానే బెటర్ అని అవన్నీ అన్నాను. కాకపోతే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఎలిమినేట్ అయ్యే ముందు మనం రెచ్చిపోయాం. ఆడియన్స్ అక్క ఇదేదో ఫస్ట్ డేనే చూపించాల్సింది అక్క.